ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దీపకాంతుల్లో ప్రకాశించిన ఎలవైకుంఠం, తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా కార్తీక దీపోత్సవం. నిండు చంద్రుని కాంతుల్లో ఆలయాల్లో దేదీప్యమాన ఉత్సవ వైభవం. తిరుమల శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం. రామభక్తుని సేవలో తరించిన భక్తజనం. ఒంటిమిట్ట క్షేత్రంలో మార్గశిర పూర్ణిమ ఉత్సవం. రమణీయంగా సీతా సమేత శ్రీ కోదండరామస్వామి కళ్యాణం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో కలశ జ్యోతుల సమర్పణ. నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల్లో ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం దీపకాంతుల్లో మెరిసింది. శ్రీవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం అధికారులు, అర్చకులు ఆలయంలోని మూలమూర్తి చెంత జయ, విజయులు, ఇతర ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల శ్రీ వరాహస్వామివారి ఆలయం, స్వామివారి పుష్కరిణి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద భక్తి ప్రపత్తులతో కార్తీక దీపాలను వెలిగించి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి ఆలయం దీపకాంతుల్లో దేదీప్యమానంగా శోభిల్లింది. ముందుగా అధికారులు, అర్చకులు అమ్మవారి గర్భాలయంలో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలలో, ఉపాలయాలలో వాహన మండపం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, పంచమీ తీర్థ మండపం, పద్మ సరోవరం, తేడు మండపంలో దీపాలను వెలిగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ఆదివారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదనపు ఈవో శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి అదనపు ఈవోను శాలువాతో సత్కరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా
ముందుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి టీటీడీ పెద్దజేరస్వామి, చిన్నజేరస్వామి వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, అర్చకులు కార్తీక దీపాలను తీసుకుని తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు దీపాలను అందుకుని శ్రీ కోదండ రామాలయం ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠాల వద్ద దీపాలను వెలిగించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి స్వర్ణ తాపడం చేసిన రామచిలుకను ఓ భక్తుడు విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుపతి ఎస్టీవీ నగర్కు చెందిన ఎస్ దాసరథి ఈ రామచిలుకను ఆదివారం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం తమిళ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి శుభవేళ నిండు చంద్రుని వెన్నెల కాంతుల్లో ఉత్సవ సౌరభాలను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించి టీటీడీ పెద్దజేరస్వామి, చిన్నజేరస్వామి వారి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను, దీపాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో ధ్వజస్తంభ, బలిపీఠాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి అభిషేక పూజా ద్రవ్యాలను అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకుని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరువాడి సన్నిధి ఉత్సవం ఆదివారం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచిపై కొలువుదీరి ఊరేగింపుగా ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధికి వేంచేశారు. అక్కడ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ఆస్థానం సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారిని కొలువుదేర్చి మాడవీధుల్లో ఊరేగించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. యుగయుగాల చరిత్రతో, పురాణ ప్రాశస్త్యంతో వెలుగొందుతున్న అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఈ ప్రాంతంలో త్రేతాయుగంలో శ్రీ సీతారామ లక్ష్మణులు సంచరించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఎంతో ప్రాభవంతో భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సుగుణాల రామయ్యను, చక్కని సీతమ్మను వర్ణశోభిత పుష్ప సౌగంధమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాల శోభతో కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజించి వేదోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు శ్రవణ్ కళ్యాణోత్సవ విశిష్టతను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ప్రత్యేకంగా వివరించారు. అలాగే కళ్యాణం తిలకించిన భక్తులు ఎంతో భక్తి పారవస్యంతో ఎస్వీబీసీతో తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం శ్రీ కోదండరామస్వామినే నమః. ఏకశిలానగరము తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ కోదండరామస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఈ రోజున స్వామివారికి మాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దానిలో పెద్ద ఎత్తులో భక్తులు పాల్గొని స్వామివారికి కృపాకటాక్షలు పొందారు. దానిలో భాగంగా మొట్టమొదటిగా స్వామివారికి విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాబంధనము, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, మధుపర్కము, వస్త్ర సమర్పణ, తదుపరి కన్యాదానము, తదుపరి స్వామివారికి జీడగుడి యొక్క నిక్షిప్పు యొక్క ముహూర్తము, తదుపరి మాంగళ్యధారణ, తదుపరి అక్షతారోపణ, పుష్పమార్పిడి, పూలమార్పిడి జరిపి తదుపరి వాయనమారం జరిపి స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవవేదంగా పాంచరాత్ర ఆగమ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపాటాక్షాలు ఆశీస్సులు పొందారు. జై శ్రీరామ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించడానికి, కళ్యాణం చూడడానికి వచ్చామండి. ఇక్కడ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిగింది. భక్తులందరూ చాలామంది వచ్చారు. మేమందరం కూడా చాలా ఆనందించాము. ఈ కళ్యాణం వల్ల సమస్త సుఖాలు అన్నీ కూడా పొందాలని కోరుతున్నామండి. జై శ్రీరామ్. జై తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సండ్రేడు. మాకు ఇక్కడ వసతులు అన్నీ బాగున్నాయి. అన్నదానం, మామూలు రూములు అన్నీ చాలా బాగున్నాయండి. అంతా బాగా మాకు సక్రమంగా జరిగింది. దర్శనం, కళ్యాణం అన్నీ బాగా జరిగినాయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పావన గోదావరి తీరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కృత్తికా దీపోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా కొలువుదీర్చి హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి దీపోత్సవాన్ని పూర్తి చేశారు. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై నెలవైన విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. మార్గశిర పౌర్ణమి సందర్భంగా భవాని దీక్ష స్వీకరించిన భక్తులు మట్టి మూకుడులో దుర్గమ్మ కలశ జ్యోతులను వెలిగించి శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఉత్సవంలో భాగంగా బెజవాడలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుండి దుర్గా గంగా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపుతో భక్తులు ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కలశ జ్యోతులను తీసుకుని దుర్గమ్మ సన్నిధికి దిగువన అర్జున వేదికి చేరుకుని కలశ జ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. गंगाधर हर नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. गंगाधर हर नमः शिवाय.
విష్ణు సహస్రనామ పారాయణంతో తిరుమలలోని ఆస్థాన మండపం భక్తి పారవస్యంతో పులకించింది. వందలాదిగా విచ్చేసిన కళాకారులు భక్తి శ్రద్ధలతో పారాయణ నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ భక్తులు 700 మంది ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మార్గశిర పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లింది. మార్గశిర మాసం పూర్ణిమను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, మహా సుదర్శన హోమం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస తిరుకల్యాణ మహోత్సవం, అన్న కూటోత్సవం తదితర కార్యక్రమాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని దైవ కృపకు పాత్రులయ్యారు.
రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్లోని శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్కరిణిలోని తెప్పలపై ఆశీర్వదనం చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. చిత్తూరులోని గిరింపేటలోని శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సర్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ దత్తహోమం నిర్వహించారు. అనంతరం త్రిమూర్తి స్వరూపులైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి విశేష అర్చనలు, పుష్పారాధనలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో కన్నుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాదులతో స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు. నెల్లూరు జిల్లాలోని కనుపర్తిపాడులోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో సౌర వృశ్చిక మాస కృత్తికా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమం మహత్తరంగా జరిగింది. ముందుగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సుందర అలంకరణలతో యాగమండపంలో కొలువు తెచ్చి సంకల్పపూర్వకంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమాన్ని నిర్వహించారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని పురాతన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు, ప్రభోత్సవాల పేరిట నిర్వహించే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. ముందుగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూర్ణిమ దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసం పూర్ణిమ ఘడియలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధి ముందు మట్టి పాత్రలను ఉంచి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్పం, దీప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆ తరువాత ఆలయానికి అభిముఖంగా స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి స్వర్గద్వార పూజ జరిపారు. ఆపై అర్చకులు, అధికారులు, భక్తులు సంబరాలతో తాటాకులను వెలిగించారు. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పురప్పాటు ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో పరమభక్త శిఖామణి తిరుప్పాణియాళ్వార్ తిరునక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించిన అనంతరం ఆళ్వార్ ప్రబంధ పఠనం పూర్తి చేసి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరు నగరం గిరింపేటలోని చెంగల్వరాయ కొండపైన కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. పూర్ణిమ పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించి పల్లకీ వాహనంపై ఆసీనులం చేశారు. అనంతరం అరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లతో పాటు భక్త బృందం గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురంలోని శ్రీ దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ దత్త హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.